విషయం చెప్తూ మరి కొన్ని విషయాలు మనం చెప్పాలని చెప్తున్నాం. అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. క్రీడానందరి యేసు క్రీస్తు ప్రభువా ఈ యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాం. అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా, ఆలోచన రీతిగా ఈ యొక్క సంఘానికి నడిపించారు. మీరు ఏర్పరచుకున్న స్థలాన్ని బట్టి వందనాలు, ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వచ్చిన వారిని దీవించండి, ఇంకా రాని వారిని త్వరపెట్టి నడిపిస్తారని అడుగుతున్నాం. ఇప్పుడు మీ వాక్యుల చేత మాతో మాట్లాడతారని అడుగుతున్నాం. మీ వాక్యములు సత్యములను ఉన్నట్టుగా మాకు నేర్పిస్తారని అడుగుతూ ఆరంభం నుండి అంతవరకు ఈ కృపదలతో నుంచి నడిపించండి. సాతాను దుశ్శక్తుల దురాత్మను యేసు నామమున బంధిస్తూ క్రీస్తు పేరిట స్తుతించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10 వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 119 పేజ్ నెంబర్ 119. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవాలి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడేది. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగిలికొనెను. యెహోవా అగ్ని వారిలో రగిలికొని ఆ పాలెంలో కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగిలికొనినందున ఆ చోటుకి తబేర అని పేరు పెట్టాను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనబరచగా ఇశ్రాయేలును మరల ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నది. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండేది, చూపునకు అది గోధుమ వలె ఉండేది. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండేది. రాత్రి అందు మంచు పాలెము మీద కూర్చున్నప్పుడు ఆ మన్నా దాని వెంట పడేది. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారం ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినను. యెహోవా కోపము బహుగా రగులుకొని వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. మంచిది. 14వ వచనం. తినుటకు మాంసం ఇమ్మని జనులు అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఉంటిగా మోయ నావలన కాదు, అది నేనే భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదర్శిని ఎడల నన్ను చంపుము. అయితే ఇక్కడ మోషే విషయం చూసినట్టయితే మోషేను దేవుడు పిలిచాడు. ఆయన గొర్రెలను కాస్తున్న సమయంలో నీవు నా ప్రజలను నడిపియాలని మోషే చెప్తాడు. చెప్పినప్పుడు ఏమైంది అంటే దేవుడికి సాకులు చెప్తా ఉంటాడు. మనం కూడా కొన్నిసార్లు మనకు పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా మనం చెప్పినప్పుడు మనం కూడా ఏం చెప్తాం? నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉంది, లేకపోతే ఈ ఊరికి వెళ్ళాలి అని సాకులు చెప్తా ఉంటామా లేదా? చెప్తాం. ఎందుకు చెప్తాం సాకులు? పని తప్పించుకోవడానికి సాకులు చెప్తా ఉంటాం. కానీ దేవుడు ఆ యొక్క సాకులను వినలే.
మోసే నువ్వు విడిచిపెట్టలే, నీకు నడుతున్నట్టు అన్నావు కదా, నువ్వు మాట్లాడలేనంటున్నావు కదా, నీకు బదులుగా నీ తమ్ముడు మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళు అంటున్నాను. లేదు లేదయ్యా నేను వెళ్ళను అంటాడు. కాదు, దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు లోకం నుంచి ఏర్పాటు చేశాడని, ఆ ఏర్పాటులో మనందరం ఉన్నాం. కాబట్టి ఆయన పని చేయ బద్దులమై ఉన్నామండి. మరి ఆయన పని చేద్దామా లేదా? ఊరికైనా కూర్చోవాలి. మనమైతే రక్షింపబడ్డాం, మనమైతే దేవుణ్ణి తెలుసుకున్నాం, ఇక సరిపోతుంది కదా. ఎందుకు లోకంలో ఉన్న వాళ్ళతో మనకేం పని? పని అంటారా? పని ఉన్నది. వాళ్ళు లోక రక్షకుడిని తెలుసుకోవట్లేదు, నిజమైన దేవుడు ఎవరని వాళ్ళు తెలుసుకోలేక నశించిపోతున్నారు. దేవుడు ఎందుకొరకు ఈ లోకంలో జన్మించాడు చెప్పండి? ఎందుకొరకు జన్మించాడు? నశించిన దాన్ని వెతికి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలో జన్మించాడని వచ్చాడు. అదే ఆయన యొక్క ఉద్దేశం, నశించిపోయే మనల్ని రక్షించుటకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడండి. మనల్ని రక్షణలోకి నడిపించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ ఏర్పాటులో నువ్వు నేను ఉన్నాం. మూడే మాట చెప్పు చాలు. దేవుడు ఒక రోజు వాళ్ళని లెక్కాడు, నాకు వెళ్ళదయ్యా నువ్వు దేవుడు లోక రక్షకుడు అట, పాపలతో చచ్చిపోయినావు నాకైతే లేదని అక్కడ న్యాయపీఠం మీద చెప్పినప్పుడు ఆ రోజు ఆ అమ్మ నీకు చెప్పలేదా, ఈ అయ్య నీకు చెప్పలేదా అని దేవుడు అడుగుతాడు. చెప్పే బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మనం చెప్పకపోతే మనల్ని లెక్క అడుగుతాడు దేవుడు. మరి ఆ లెక్కలో మరి మనం ఎలా నిలబడతాం? ఆయన న్యాయపీఠం ఎదుట మనము సరైన విధంగా నిలబడాలి. అయ్యా నేను చెప్పినాన్ని మనం ఇట్లా చెప్పాలి. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఈరోజు ఒక మాట చూసుకుందాం. ఏంటిది అంటే అంశం కృంగిపోయానా ఏమి చేయాలి? కృంగిపోవడం అంటే ఏంటి? నిరాశతో నేనేం చేయలేదు, నాకు బాధ ఉంది, దుఃఖం ఉంది, నాకు ఉద్యోగం లేదు, నాకు సర్వత లేదు, నా పిల్లల పిల్లలు అయితే లేవు, నాకు ఆర్థిక భారం ఉంది, అప్పులు ఉన్నాయని నువ్వు కృంగిపోతున్నావేమో. చాలాసార్లు అలాంటి సమస్యలు వస్తాయా రావా? వస్తాయి. వచ్చినప్పుడు ఏమి చేయాలి? ఏం చేద్దామనే ఊరికే ఇంట్లో మూల కూర్చొని వేద్దామా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడదు, ఇయ్యబడునా ఇయ్యబడదా? ఇయ్యబడదు. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడు. కాబట్టి వెతికితే తప్పకుండా దొరుకుతుందని మనం అడగలేకనే పొందలేకపోతున్నామని ఇంకొక దగ్గర చెప్పబడ్డది. ఏ విధంగా అడుగుతుందో? నీ స్వార్థానికి అడుగుతున్నావా? ఎలా అడుగుతున్నావు? దేవుడి కొరకు అడుగుతున్నావా? ఏంటి అని ఉన్నది. కాబట్టి మనం స్వార్థ కొరకు కాదు అడిగేది, దేవుడి చిత్త ప్రకారం అడగాలి. దేవుడి చిత్తం అంటే ఏంటి చెప్పండి? చిత్తము అంటే ఏమిటి? మనం చాలాసార్లు అంటాం కదా, దేవుడి చిత్తం అంటే నాకు ఉద్యోగం వస్తుంది, దేవుడి చిత్తం అయితే అప్పులు తీర్చబడతాయి, దేవుడి చిత్తం అయితే పెళ్ళిళ్ళు అయింది అని చెప్తామా లేదా? చిత్తము అంటే ఏంటి చెప్పండి? ప్రణాళిక, ఇంకా దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి ఇష్టం అండి. చిత్తం అంటే దేవా నీ చిత్తం అయితే నాకు ఇది దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. లేదయ్యా నాకు ఈ తప్పకుండా అవసరము అని మనం అడిగితే అది స్వార్థపూరితమైంది. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకో, మనం మన దగ్గర బ్లేడ్ ఉంటుంది, వచ్చి బ్లేడ్ అడుగుతాడు, బ్లేడ్ ఇస్తామా? ఇయ్యం. ఎందుకు ఇయ్యం? కోసుకుంటాడు. ఆయనకు దాని విషయము అవగాహన లేదు, తెలియదు. కాబట్టి పిల్లోడికి బ్లేడ్ ఇయ్యము. అలాగే మనం కూడా దేవుడిని అడుగుతాం, దేవా నాకు ఉద్యోగం కావాలి, అయ్యా దేవా నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, అప్పులు ఉన్నాయి, ఇంకేదైనా ఉన్నది.
మనం అడుగుతా ఉంటాం, కానీ దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. లేదయ్యా నాకు ఇప్పుడే కావాలని మనం గట్టిగా అనుకో, ఇస్తాడు, ఇవ్వడానికి కాదు, కానీ దాంతో ఒక గుణపాఠం నేర్పిస్తాడండి. దేవుడా నీ ఇష్టం వచ్చినప్పుడు నా అవసరత తీర్చు, నీ చిత్త ప్రకారం నా అవసరం తీర్చు అని మనం ప్రార్థన చేయాలి. నేను ఉదాహరణకు చెప్తా. నా విషయంలో దేవుడు ఒక సమస్య ఉంచాడండి. నేను గోదావరి లేకున్నా చాలా సంవత్సరాలు, 15 సంవత్సరాలు తర్వాత హైదరాబాద్కి వెళ్ళా. నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. మేము రెడ్డి కుటుంబం నుంచి రక్షింపబడ్డాం. దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. 1971 అప్పుడు నేను 2nd క్లాస్ చదువుతున్నా. 1971 యేసు ప్రభువుని అంగీకరిస్తే అప్పుడు 71 ఊళ్ళో 1-2 బాబులే ఉంటుండే. ఎస్సీ వాళ్ళకు ఒక బావి ఉంటుండే, ఊర్లో అందరికి ఒక బావి ఉంటుండే. మేము ఆ బావికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. అయితే యేసు ప్రభువుని అంగీకరించాక వాళ్ళు ఏం చేశారంటే, మీరు తప్పకుండా కలిశారు, వేరే మతాన్ని అంగీకరించారు, మీరు ఈ బావి నీళ్ళకు రావద్దు అని కట్టడి చేశారు, కులంబాలు పెట్టారు. ఇంకా చాకులు మంగళ ప్రతిదీ అక్కడ మా కట్టడి చేశారండి. ఆ నీళ్లు రాకుండా చేసినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, వ్యవసాయ భూమికి ఒక 1/2 కిలోమీటర్ ఒక అంత దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళం. నీళ్ళు అవసరమా లేదా? నీళ్ళు అంటే అప్పుడు పేడతో అలికేవారు, ఇంటి ముందుడు అలుకు చల్లేవారు. ఇంకా అన్నం వండుకోవడానికి ప్రతి అవసరతకు నీళ్ళు అవసరం. నీళ్లు తెచ్చుకుని అంత దూరం నుండి తెచ్చుకునేది. ప్రార్థన చేసినాం, దేవుడా మాకు నీళ్లు కావాలన్నప్పుడు ఒక స్థలంలో బావి తవ్వమని చూపించాడు. బావి తవ్వుకుంటే దేవుడు మంచి నీళ్ళు ఇచ్చాడండి. హల్లెలూయా. అక్కడికి మమ్మల్ని పోనీయకుండా మాకు ఇక్కడే ఇచ్చాడు. అయితే ఏమైందంటే 6 నెలల తర్వాత వాళ్ళ బావి ఎండిపోయిందండి. వాళ్ళందరూ మా దగ్గరకు వస్తారు, అయ్యో మేము తక్కువ కలిసాం, మేము మా ముట్టుడు అయిపోయి కాదు, మేము లేదు మా బావి మా తాడు బుక్లైనా మేమే తెచ్చుకుంటాం, బకెట్ మీరేం వాడుకో అంటే దేవుడు వాళ్ళ మన దగ్గర నడిపించిందా లేదా? హల్లెలూయా. కొన్నిసార్లు కష్టం ఉంటుంది, కష్టం రాకుండా ఎప్పుడు కూడా సుఖం ఉండదండి. ఆ కష్టకాలంలో దేవుడు మమ్మల్ని ఆరాధించాడు. మా గ్రామంలో రెడ్డిస్, కార్పెంటర్స్, గౌల వాళ్ళు అలా 10 కుటుంబాలు రక్షింపబడ్డాయి. అయితే ఈ శ్రమలు వచ్చినాక 5 కుటుంబాలు వెనుకకి వెళ్ళిపోయారు. 5 కుటుంబాలు నిలబడ్డాయి. అలా ఒక 10 మండలాలలో మంచి పరిచర్య జరిగింది. హల్లెలూయా. చిన్న మంద భయపడకు అంటాడు. మనం కొద్ది మంది ఉన్నాం, మా కులంలో లేకపోతే మా వాడలో నా ఒక్క కుటుంబం ఉందని మీరు భయపడుతున్నారేమో. భయపడమక్కర్లేదు. దేవుడు మన పక్షాన ఉంటే విరోధి ఎవడు? వాళ్ళు బావిని బంద్ చేశారు, తర్వాత వాళ్ళనే మా దగ్గరికి నడిపించారండి. ఎంత గొప్ప సంగతి. అలాగే చాకలి వాళ్ళు రాలేదు, 6 నెలలు సంవత్సరం రాక వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీ ఇల్లు మేము ముఖ్యంగా పుడితే మాకు ఆశీర్వాదం లేదని వాళ్ళు చెప్పారు. మీరు అప్పుడు అన్నం పెడు సాకరులో, అయితే మీ అన్నమాకు మాకు వర్దియ్యాలి. వాళ్ళ అధికారులు అంటే గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి మేము తప్పకుండా మీకు వద్దన్నా కూడా వాళ్ళ ఇల్లు మేము పట్టుకుని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారండి. దేవుడు ఎలా నడిపించారు. కాబట్టి మనం ఎప్పుడు భయపడమక్కర్లేదు. భయపడదు, ధైర్యంగా ముందుకు సాగినట్టయితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. నాకు ఉద్యోగం లేదే, నాకు ఆర్థిక ఇబ్బంది ఉంటే, నాకు పెళ్ళి అయితే, నా పిల్లల పెళ్ళిళ్ళు అయితే, ఇంకో కష్టం ఉందని భయపడుతుందేమో, కృంగిపోతున్నారేమో. కృంగిపోవాలి. ఈ యొక్క వ్యాధి చాలా మందికి వస్తుంది. 100 మందిలో 70 మందికి వస్తుందండి. విద్య ఉన్న వాళ్ళకి వస్తుంది, విద్య లేని వాళ్ళకి వస్తుంది, చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది, ధనికులకు వస్తుంది, పేదవాళ్ళకి వస్తుంది. మనం చేయవలసిందల్లా ఒక్కటే, దేవుడి పైన ఆధారపడాలి. దేవుడి పైన ఆధారపడ్డట్టయితే తప్పకుండా మనకు విజయం చేకూరుతుందండి. నీ పనుల భారం యెహోవా మీద మోపు,
అప్పుడు నీ యొక్క ఉద్దేశంలో సఫలమైతే కావా. కానీ అదే మనం ఏమనుకుంటాం, ఇది కాదే అని చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మనకున్న భారాన్ని తీసి ఆయన పైన నిలిచినప్పుడు మనకు విజయం ఇస్తారని దేవుడు. ఇంకా చూసినట్టయితే నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. అందరూ ప్రభు కృపను బట్టి బాగా చదువుకున్నారు. అందరూ అమెరికాకి వెళ్ళారు. నాకేదో ఆర్థికంగా ఉన్నది, నాకేదో ఉన్నది అన్న ఏది లేదు. చిన్న వెంట కుప్ప నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు. నా విషయం మీ అయ్యగారికి తెలుసు. ఎలా ఉన్నా, ఎలా జీవించినా దేవుని అందుకు భయభక్తులుగా ఉంటే ఏమి పొదువ ఉండదండి. దేవుడు ఏమంటాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకాలి, ఆ తర్వాత అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడమంటాడు. మనం ఏం చేస్తాం తెలుసా, దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకాం. మొదట కావాల్సిన దాని కొరకు మనం పరిగెత్తుతాం. అది అక్కర్లేదండి. నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతికినట్టయితే నీ కుటుంబం కావాల్సింది, నీకు కావాల్సింది దేవుడు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంచాడండి. మరి ఈ రోజు నుంచి ఈ యొక్క సంవత్సరంలో మనం కృంగిపోకుండా దేవుడి పైన ఆధారం ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో, ఏం చేయడం అక్కర్లేదు. దేవుడి సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చినట్టయితే తప్పకుండా దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు, ఉద్యోగం ఇవ్వబోతుంది, పెళ్లిలు జరుగుతాయి. ఇంకా ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించటకు సంసిద్ధంగా ఉండడండి. ఆయన సహాయం చేయలేకున్నట్లు ఆయన చేతిలో చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు అంతం అక్కడ ఉన్నాడు, దేవుడు ఆకాశంలో పరలోకం ఇక్కడికి ఆయన చెయ్యి అంతదా లేదా అని ఆలోచిస్తాము. దేవుని యొక్క హస్తం ఎప్పుడు కూడా పూర్చ కాలేదండి. ఆయన మన మూర వినడానికి ఆయన చెవుడు మందం కాలేదు. మందం అంటే చెప్పండి, వినబడకపోవడం. అట్టుండే ఒక వ్యక్తి వెళ్తాడు, మనం పిలుస్తా ఉంటాం, ఆయన వినడు. అప్పుడే ఈయన చెవులు మందమైంది అని అంటాం లేదు. మరి దేవుని చెవులు మందమైందిగా అయితే మన తలంపులతోటి ఆలోచిస్తే అయితే నువ్వు దేవుని పైన ఆధారపడకుండా మనుషుల పైన ఆధారపడ్డట్టయితే ఈ దేవుడు నా ప్రార్థన లేడు. నేను 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన, అయినా నాకు సమాధానం ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వట్లేదని చాలాసార్లు అలాంటి ఆలోచనలు వస్తాయా? వస్తాయి. అలాంటి ఆలోచనలు కాకుండా ఉండాలంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినట్టయితే తప్పకుండా నీకు విజయం ఇస్తాడండి. హల్లెలూయా. అలాగే నా జీవితంలో నా పిల్లలు దేవుడు ఎంతో పైకి తెచ్చాడు. ప్రార్థన, భక్తి అవి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ముందుకు నడిపిస్తాడండి. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళ అమెరికాలో ఉద్యోగాలు ఇస్తాను, వాళ్ళ పెళ్ళిళ్ళైన పిల్లలైన, అది దేవుని కృప. నా మంచితనంగా నాదేదో ఉన్నదని కాదు, దేవుని యొక్క కృపను బట్టి అలా నడిపించాలని. అలాగే నాకు ఒక 20 సంవత్సరాల నుంచి ఒక సమస్య ఉంది. ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆ సమస్య తీరితే పిల్లలు ఇంటర్ అయిపోయాక చదువుల కొరకు పైసలు, చదువుల కొరకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని నేను దేవుడిని అడిగిన. దేవుడా, ఈ సమయంలో నాకు అవసరత ఉన్నది, ఇవి తీసివేయి ప్రభువా. తీసివేస్తే అప్పుడు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఆ స్థలం అమ్మితే 1.5 డబ్బులు వచ్చు. ఈ రోజు అమ్మితే 5 కోట్లు వస్తాయి. కానీ దేవుడు ఏమంటాడు, నా కృపని చాలా. ఆ సమస్య అలానే ఉంది. పిల్లల చదువులు అయిపోయినాయి, ఉద్యోగాలు పోయిండు, పెళ్ళిళ్ళు అయినాయి, అయినా కూడా ఆ సమస్య అలానే ఉంది. మరి నేను ఏమనాలి దేవుణ్ణి? చెప్పండి, మీలో కూడా అలాంటి సమస్యలు ఉండొచ్చు. ఉంటే ఏముంటాయి? ఉంటాయి. కానీ ఆ సమస్య ప్రకారం దేవుడు ఏమంటాడు, దేవుడు నా కృపని చాలు, అన్ని అవసరతలు తీరుస్తాడండి. ఇంకెందుకు భయపడాలి? కానీ మనం భయపడుతూ ఉంటాం, మనం సనుగుతూ ఉంటాం.
ఇక్కడ చదివినట్టుగా మొదటి వచనం చదవండి. 11వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాఖండం చదవం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది దేవునికి వినబడదట. దేవుడు ఏమంటాడు, నా కృప నీకు చాలు అని దేవుడు అంటున్నాడు. కానీ మనం ఏమంటాం తెలుసా, ఎందుకండి ఇన్ని రోజులే ఉద్యోగం వస్తలేదు, ఇన్ని రోజులే ఆర్థిక ఇబ్బంది, ఇన్ని సంవత్సరాలు అవుతాయి, ఎందుకు నేను దేవుడిని నమ్ముతున్నా, ప్రార్థన చేస్తున్నా, లక్ష్యం భావిస్తున్నా, క్రమంగా సంఘానికి వెళ్తున్నా, ఇంకా గృహ కూడికలకు వెళ్తున్నా, ఎక్కడెక్కడికో దేవుడి కచేరీలో తిరుగుతున్నా, అయినా కూడా నా సమస్య తీర్చలేదని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలు. సమస్య తీసివేయడానికి దేవుడికి మన పెద్ద సంగతి కాదు. ఒక మాట సెలవిస్తే అయిపోతుంది. కానీ నా బిడ్డ, నా కుమార్తె ఇంకా విశ్వాసంలో ఎదగాలి, ఇంకా విశ్వాసంలో ఎదగాలని దేవుని యొక్క చిత్తము. నేను చెప్తాను కదా, నా సమస్య 20 సంవత్సరాల నుంచి ఉన్నది. పిల్లల చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సమస్య ఉంది. ఇంకా దేవుడు హైదరాబాద్లో ఐదారు పెట్టినట్టు మంచి ఇల్లు ఇచ్చాడు, 1.5 ఇల్లు ఇచ్చాడు. అంటే దేవుడు ఎంత గొప్ప. సమస్య దగ్గరనే ఉన్నది, అది తీరిస్తే ఇంకా ఎన్నో అవసరతలు తీర్చవచ్చు. కానీ దేవుడు ఏమంటాడు, నా కృప నీకు చాలు. ఆ సమస్య కోట్లంతా నేను సంగతి ఎట్లుంటుంది, బాగుంటుందా? ఎందుకు సంఘాలే కదా. చాలాసార్లు మనం అలాంటి పని చేస్తాం. ఎందుకంటే ఇరువురు వచ్చి, బంధువులు వచ్చి, మన భార్య భర్తలే ఎందుకు నీ భర్తీ ఇక రాగల. అక్కడ యోబు విషయంలో చూస్తే యోబుకు ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. ఆయనలో 4 సుగుణాలు ఉన్నాయండి, 4 మంచి లక్షణాలు ఉన్నాయి. ఏంటిది అంటే, యెహోవా చదవండి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించేవాడు, దేవుని యందు భయభక్తులుగా అయిన వాడండి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంది. యోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవమ్మా. ఊజు దేశమున అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడండి. కాబట్టి ఈ 4 లక్షణాలు ఉన్నాయి. దేవుడి కొరకు ఆయన జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి కష్టం వచ్చిందండి. ఏం కష్టం వచ్చింది? అలాంటి కష్టం ఇంకా మనకు వస్తే మనం ఉండలేదు. ఆయన చుట్టూ దేవుని యొక్క కంచె ఉండదని చెప్పబడతారు. ఒకరోజు సాతాను భూలోకంలో తిరిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడే అంటుడు, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా అని అక్కడ చెప్పబడుతుంది. ఏదో వచ్చినామమ్మ చదువు. నా సేవకుడైన యోబు 8వ వచనం, 8వ వచనం చదవమ్మా. న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించేవాడుగా ఉన్నట్టుగా చెప్తున్నాం. దేవుడే సాతానుకు అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? మన పేరు పెట్టుకొని మనం అక్కడ చదువుకోవాలి. ప్రతి ఒక్కరు నా సేవకుడు అయిన మనీ సిస్టర్, లేకపోతే ఇంకోరు బ్రదర్, మన పేరు పెట్టుకొని మనం అక్కడ చదవాలి. దేవుడు మన విషయం సాక్ష్యం చెప్పాలి. మరి అలాంటి సాక్ష్యం కలిగి జీవిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అవుతే అప్పుడు ఏమంటాడు దేవుడు, అప్పుడు సాతాను ఏమంటాడు తెలుసా? ఆయన చుట్టూ అగ్ని ప్రాకారం లేకపోతే కంచె ఉన్నది. నువ్వు ఆ కంచె తీసివేయమని సాతానుకు దేవుడు సెలవిస్తాడు. సేవించినప్పుడు ఏమైతుంది? ఆ గొర్రెలు పోతాయి, ఒంటెలు పోతాయి, ఆయన ఆస్తి పోతుంది, ఆయనకున్న 3 కుమార్తెలు కుమారులు అందరూ చనిపోతారండి.
ఒక్కొక్క సేవకుడు వచ్చి ఒక్కొక్క రిపోర్ట్ చెప్తాడు. ఒంటెలు వాళ్ళు వచ్చి తీసుకుపోయి, గొర్రెలు తీసుకుపోయి, ఎడ్లు తీసుకెళ్ళారు, ఇట్లా కుమార్తెలు చనిపోయింది అని చెప్తాడు. ఆఖరి వర్షంలో యోగు మరి ఏం చేయాలి? దేవుని మీద సంఘాలి కదా, ఆయన కృంగిపోవాలి. కృంగిపోయినా కృంగిపోలే, కృంగిపోకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయేను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అని చెప్తుండండి. ఆ స్థానంలో మనం ఉన్నట్టయితే ఆ యొక్క మాటలు మాట్లాడతామా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. అలా విశ్వాసంలో ఎదగాలండి. చిన్న పిల్లలాగా ఎప్పుడు పాలు తాగే వారంగా ఉండాలి. మంచి పుష్టికరమైన ఆహారం తీసుకొని అది అరిగించుకొని గొప్పగా జీవించాలి. మనం అలా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. మన సంగతి దేవుడు ఈరోజు అక్కడ మన విషయం సాక్ష్యం చెప్పాలని. మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా, యథార్థవంతులుగా జీవిస్తున్నామా, చెడుతనం విసర్జించి దేవుని యందు భయభక్తులకి జీవిస్తున్నామా లేదా అని ఈ రోజు మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంతవరకు మనం జీవించలేదేమో, ఈ రోజు నుంచి దేవుడా ఈ 4 లక్షణాలను దయచేయని మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ఇస్తారండి. యోబు కృంగిపోలే, ఏం చేయాలని బాధపడలే. నేను దిగంబరిగా అవస్థని, దిగంబరిగా అక్కడికి వెళ్తాను అంటున్నాను. మళ్ళీ తర్వాత 2వ అధ్యాయంలో చూసినట్టయితే మరలా ఒకసారి సాతానుకి వెళ్తాడు. అప్పుడు కూడా దేవుడు అక్కడ ప్రశ్న అంటే యోబు విషయం సాక్ష్యం చెప్తాడు. 2వ అధ్యాయం యోబు గ్రంథం. యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతులను న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎక్కడునో లేడు. నిష్కారణంగా అతని పాడు చేయుటకు అక్కడ సాతాను సాక్ష్యం చెప్తాను. నిష్కారణంగా ఆయన పాడు చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది అంటున్నాడు. యోబు విషయం ఇక్కడ 3 సార్లు దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మరి నీ విషయం నా విషయం దేవుడు సాక్ష్యం చెప్పేలాగా మనం బ్రతుకుదామా బ్రతకదా? బ్రతకాలే. దేవుడా నాకు అలాంటి బ్రతుకు దయచేయి ప్రభువా, నాకు అలాంటి సాక్ష్యం దయచేయి ప్రభువా అని మనం అడగాలని. మనం ఎప్పుడు కృంగిపోవాలి, మనం ఎప్పుడు దేవుని దూషించాలి. అయ్యో కృంగిపోయి నేను ఆత్మహత్య చేసుకుంటా అని చాలాసార్లు అనుకుంటున్నానేమో. ఈ మధ్య చూసినట్టయితే అనేక మంది క్రైస్తవులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పోయిన వారం మాకు తెలిసిన ఒక అతను, ఆయన క్రైస్తవుడే, ఆయనకు 61 సంవత్సరాలు ఉంటాయి, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బాధ అనిపించున్నాడు. ఆయనకి 2 అమ్మాయిలు, అలా భార్య గవర్నమెంట్ టీచర్, ఆయన కూడా మంచి వ్యాపారాలు ఉన్నాయి. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఎందుకు కృంగిపోయాడు అంటే దేవుని వాక్యం ఆయనలో సరి అయిన విధంగా లేదు. అలాంటప్పుడు అటువంటి స్థానానికి దారి తీస్తుందండి. మనం దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని కొరకు మనం బహుబలంగా బ్రతకాలండి. అప్పుడు ఇలాంటి తలంపులు రావు. అయ్యో నేను కృంగిపోయా, ఏమి చేయాలి అని ఎప్పుడు కూడా మనం అనుకోము. కాబట్టి కృంగిపోకుండా దేవుని ఆస్వాదిస్తూ దేవుని వాక్యం పైన మనం దృష్టి నిలిపినట్టయితే మన కాలానికి దుష్టతలపులు రావు. ఆ దుష్టతలపులు రాకుండా దేవుడా నాకు దయచేయాలి మనం ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకున్నట్లు నిద్రపోయి ప్రార్థన చేయాలి, మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. నిద్రపోతారు శిష్యులు, యేసుప్రభు శిష్యుల దగ్గర కొంతసేపు మీరు మెలుకోగా ఉండలేదా? శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోతోనే ప్రార్థన చేయమంటున్నాడు. ఇప్పుడు దినములు చెడ్డలు, సమయాన్ని పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు దినాలు చెడ్డయి అంటే ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్ననే ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద చర్చి, క్యాథలిక్ చర్చ్ అని
దాంట్లో ఆర్ఎస్ఎస్ వారు బజరంగ దళ వారు వెళ్ళి ఆ చర్చిలో ఉన్న అన్ని ధ్వంసం చేశారు. ఆ చర్చి పైన ఒక ఆర్ఎస్ఎస్ జెండా వారు. అలాగే ఒక దగ్గర అక్కడే ఆ స్టేట్ని ఒక ఫాస్ట్గా ఇట్లనే వాక్యం చెప్తుంది. సంఘస్థులందరూ ఉన్నారు. వాళ్ళు వచ్చి దొబ్బిగా వాళ్ళ మీద పడి పాస్టర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి జైల్లో వేశారని వాళ్ళకు నాన్ వేదములు అనేది ఒకటి పెట్టారు. అయినా సంఘమంతా ప్రార్థన చేసింది. నేను కూడా ప్రార్థన చేసిన. ఆ విషయం తెలిసినట్ట గత 3 రోజుల క్రితమే దేవుని దయ వలన వారికి ఏమి ఇచ్చింది. హల్లెలూయా. ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉందండి. మీ అవసరత తీర్చడానికి దేవునికి అంత శక్తి ఉందని మనం ఎప్పుడు కృంగిపోవాలి. మనకున్న సమస్యను బట్టి మనం ఎప్పుడు కృంగిపోవాలి. భూతత్వంలో పెట్టి చూడాలి. భూతత్వంలో పెట్టి చూస్తే అది పెద్ద కనబడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది చిన్న సమస్య. కాబట్టి మనం ఎప్పుడు కృంగిపోకుండా ముందుకు సాగాలని దేవుడి వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. అలాగే మరలా సాతాను దేవుడు సాతానుకు సెలవిస్తాడు. ఆయన ప్రాణాన్ని మాత్రం తీయకు అంటాడు. ఆయన నడినెత్తి నుండి అరకాల వరకు పుల్లు అవుతాయి. ఒక చిల్లు పెంకు తీసుకొని, చిల్లు పెంకులు అంటే పెంకాసు కుండ పగిలిపోతే ముక్కలు ఇదే చూడండి, దాన్ని పెంకాసు అంటారు. చిల్లు పెంకు తీసుకొని గీక్కుంటున్నాడు. అంత రసంగా వాసన. అలాంటి సమయంలో ఆయన భార్య వచ్చి ఆయనతో ఏం మాట్లాడదంటే, ఎందుకు నీకు బాధపడతావు, దేవుని దూషించు చచ్చిపో అంటారు. ఆ మాట చదువుకుందాం. 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థ వదలగలుగువా, దేవుని దూషించి మరణం కమ్మని భార్య సెలవిస్తున్నాడు. అది మంచి మాట కాదు. మనం చాలాసార్లు సమస్య ఉంటే మనం కూడా అలాంటి సలహా ఎందుకమ్మా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఆ సమస్య నీకు వెంటాడుతుంది, ఇక వద్దు, ఈ పక్కకు ఏమది సాల్ దేవుడు చేసిన వీళ్ళని బట్టి ఇక నేను గుడికి రాను, ప్రార్థన చేయాలని చాలాసార్లు అనుకుంటా ఉంటారు. అది తప్పు. దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్ష అని కొలిమిలో నిన్ను పెట్టి ఇప్పుడు బంగారు ఉండవు. ఇది చేపించి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది, పాత ఉన్నది. ఇది మళ్ళీ గోల్డ్ స్మిత్ హౌస్ లైన్కి ఇస్తే దీన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో పెడతాడు. వేసి కొట్టి మళ్ళీ మనకి ఇస్తారు. అప్పుడు కొత్త ఉప్పురం లెక్క కనబడుతుంది. అందరం మళ్ళొక ముందని ఎక్కించుకున్నావా అంటారు. అలాగే శ్రమ తర్వాత నీవు కూడా అలాంటి స్థితిలో వస్తావు, పొగడబడతావు, వెలిగించబడతావు. కాబట్టి శ్రమ మన మంచి కొరకేనండి. శ్రమలు రావడం క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కొరకు. పరీక్షలో పాస్ అయితేనే పై క్లాస్కి వెళ్తా ఉంటారు పిల్లలు. అలాగే మనం కూడా ఈ యొక్క శ్రమల పరీక్షలో మనం గెలిస్తే పై స్థానంలోకి వెళ్ళగలుగుతామండి. ఇక్కడ ఏమంటది, నీ దేవుని దూషించి మరణం కమ్మంటారు. మనం దేవుని దూషించడం మంచిది కాదు. మేలు అనుభవించడం మంచిదే, కీడును అనుభవింపగదా అని అక్కడ యోగు అంటున్నాడు. కాబట్టి మనం మేలు అనుభవించాలి, కీడు కూడా అనుభవించాలి. ఇది వచ్చిన చదువుదా అదే వచ్చింది అదే వచ్చింది కరెక్ట్. అదే మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపగలదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నాయనను పాపం చేయలేదు. ఇక్కడ యోబు ఒక నోటి మాటతో కూడా పాపం చేయలేదండి. నీవు నేనైతే తొందరగా మాట్లాడతాం. నేను ఇలా ఉండి అలా ఉండి నేను దేవుడికి సాక్షిగా బ్రతికా, అయినా నా కుటుంబంలోనే ఈ కష్టం రావాలా, ఈ బాధ రావాలని చాలాసార్లు అనుకుంటాం. మాటల చేత మనం దేవుని నొప్పిస్తూ ఉంటాం. ఒక మాట చేత కూడా ఆయన పాపం చేయలేదు అని చెప్తున్నారండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మూర్ఖంగా మాట్లాడదు.